కథ మ్యాజిక్ చేద్దామా? రచన శివరంజని. గళం ఆర్జే రేఖ. అనగనగా ఒక కాలనీలో పావని అని ఒక అమ్మంది. ఆ అమ్మకి చిన్ను అని ఒక కొడుకున్నాడు. ఒకరోజు తనకెంతో ఇష్టమైన మామిడి పళ్ళు తింటున్న చిన్నుని చూసి వాళ్ళ అమ్మ పావని, చిన్ను, ఈ మామిడి తొక్కలు చెత్త డబ్బాలో వేయకుండా వీటితో ఒక మ్యాజిక్ చేద్దామా అని అడిగిందట. చిన్ను హుషారుగా ఓ చేద్దామమ్మా అన్నాడు. ఆ పొళ్ల తొక్కలన్నీ కూడా తీసుకొని ఇద్దరూ వాళ్ల మిద్దె తోటలోకి వెళ్లిపోయారు. ఇక అక్కడికి వెళ్లిన తర్వాత చిన్నుని ఒక క్వశ్చన్ అడిగిందట పావని. చిన్ను, ప్రతిరోజు మన ఇంట్లో చెత్త ఏమవుతుంది అని అడిగిందట. చెత్త బండిలో తీసుకెళ్తారు కదమ్మా అన్నాడు చిన్ను. గుడ్. ఇలా ప్రతి ఇంటి నుండి చెత్త తీసుకెళ్లి అందరి చెత్తను ఒక చోట వేస్తారు కదా. వీటినేమంటారు? వీటిని ల్యాండ్ ఫిల్స్ అంటారు. ఒక్క హైదరాబాద్ లోనే ఇళ్ల నుండి ఒక్క రోజుకు 5,000 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందట. వీటిలో సగం వంటింటి వ్యర్థాలు కాగా మిగతా సగం ప్లాస్టిక్, పేపర్ లాంటివి ఉంటాయట. మరి ఇవి గాలిని, భూమిని కలుషితం చేసి రోగాలు పెంచుతున్నాయి కదా. మరి కాలుష్యాన్ని తగ్గించడానికి మనం ఒక మ్యాజిక్ చేద్దామా అని అడిగింది పావని. ఓ చేద్దామమ్మా అన్నాడు చిన్ను. ఇక పావని మిద్దె తోటలోని కంపోస్టింగ్ తొట్టిలో ఈ మామిడి తొక్కలు వేసి మట్టితో కప్పేసింది. చిన్ను, ఇవి కొన్ని రోజుల తర్వాత ఒక మ్యాజిక్ జరిగి తొక్కలన్నీ కూడా ఎరువైపోతాయి అని ఇదివరకే తయారు చేసినటువంటి కంపోస్ట్ తొట్టిని చూపించిందట. అందులో చూడగానే ఎరువు కనిపించింది చిన్నుకి. ఇలాగే ప్రతి కుటుంబం వంటింటి వ్యర్థాలను ఇళ్ల దగ్గరే కంపోస్ట్ చేస్తే సగం చెత్త తగ్గిపోతుంది కదా. మున్సిపల్ కార్మికులు ప్లాస్టిక్ ని, పేపర్ ని, ఇలాంటి వాటన్నింటినీ కూడా వీలైనంత వరకు రీసైక్లింగ్ కి పంపిస్తారు. అప్పుడు కాలుష్యం తగ్గుతుంది కదా. బావుందా మ్యాజిక్ అన్నది పావని. వావ్ అమ్మా, ఈ మ్యాజిక్ నాకు చాలా బాగా నచ్చింది. మా స్నేహితులందరికీ కూడా నేర్పిస్తా అన్నాడు చిన్ను. చూసారా, మరి ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏమిటి? మనం ఉత్పత్తి చేస్తున్న వ్యర్థాలకు మనమే బాధ్యత వహించి కాలుష్య నివారణలో మన పాత్ర నిర్వర్తించాలి అని కదా. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? మనమందరం కూడా ఇలాగే చేసి కాలుష్యాన్ని నివారిద్దాము. ఏమంటారు? అందరికీ కథ బాగా నచ్చింది కదా. థ్యాంక్ యూ.